అమ్మో, రా మీనాక్షి. అన్నయ్య ఎన్ని రోజులైంది నిన్ను చూసి. తమ్ముడు మనసులో ఏం పెట్టుకోకరా. తర్వాత మనం అందరం కలుసుకున్నాం. అవును, వాషింగ్టన్ వెంగళరావుకి ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పాను, ఓకే. కానీ వాడి పేరు చికాగో చిన్నారావు అని చెప్పినట్టుగా గుర్తులేదే. సార్ ఏంటి సార్ మీరు చెప్పకుండా పెద్దానికి ఆ పేరు ఎలా తెలుస్తుంది? కరెక్ట్. అంటే ఆ క్యారెక్టరు తప్పకుండా నిజంగా వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది సార్. సార్ మీకు మీ మీద ఉన్న నమ్మకం కన్నా నాకు మీ మీద ఉన్న నమ్మకం చాలా ఎక్కువ. ఒక్క విషయం చెప్తాను సార్. ఒక్క చంద్రముఖి, ఒక్క అపరిచితుడు, ఒక్క రోబో, ఒకే ఒక్క ఎమోషనల్ ఏకాంబరం సార్. Fooling you, no. Schooling you, yes. Here we go, damn. Push the tempo. Where my hoes at? Here we go, boom, up to your grill. Come on. రండి రండి. నమస్కారం జంబులింగం గారు. నమస్కారం అన్నయ్య. వాషింగ్టన్ వెంగళరావు మా అన్నయ్య శంభులింగం. మా అందరికి దేవుళ్ళాంటి వాడు. తమ్ముడు ఎవరు? ఓ ఐఎమ్ సో సారీ. ఈజ్ మై యంగర్ బ్రదర్ చికాగో చిన్నారావు. నమస్కారం అండి. నమస్కారం. ఏమండి, ఈయన ఎమోషనల్ ఏకాంబరమే కదా? గ్రేట్ సార్. అవును, మన ఏకాంబరం గారే. మర్చిపోయావా? కాస్త చిక్కారు కదా? యా చిక్కిపోయారు. ఏంటి ఏకాంబరం, ఎలా ఉన్నావు? చిన్న 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 ఐఎమ్ ఫైన్ రా. వచ్చిన వెంటనే పూసుకుంటావేట్రా? ఇలా రా రా. మీరు రండి, మీరు రండి. నువ్వు ఉండు. రండి రండి రండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనసు తృప్తిగా ఉంది. నాకు అలాగే ఉందన్నయ్య. లెక్కలేనంత ఆస్తున్నా మహాలక్ష్మి లాంటి కోడల పిల్లలు మన ఇంట్లో అడుగు పెడుతున్నారు. ఇందులో ఏముందిరా? డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. మనకి మనుషులే కదా ముఖ్యం. వెల్ సెట్ బావగారు. ఇందుకోసమే సంప్రదాయానికి విలువిచ్చే మీ కుటుంబంలో పిల్లనివ్వాలని మేము నిర్ణయించుకున్నాం. నువ్వు ఖాళీ టైంలో ఇంట్లో ఏం చేస్తూ ఉంటావు? బట్టలు తుకుతాను, బాత్రూమ్ కడుగుతాను, ఇల్లు తుడుస్తాను, అంట్లు తోతాను, తర్వాత మళ్ళీ సాయంత్రం ఇల్లు తుడుస్తాను, బాత్రూమ్ కడుగుతాను, అంతే. అమెరికాలో ఇవన్నీ కామనే. ఎంత కోటీశ్వర్లైనా మన పని మనమే చేసుకోవాలి. అదే కదా మన సంప్రదాయం. కోట్లు సంప్రదాయాలు ఒకటవుతున్నాయి. నీ అబ్బా ఇప్పుడు కాలు తీలేదు, 2 కాళ్ళు ఎర్రగొట్టి హాస్పిటల్ పంపిస్తాను, మూసుకొని తిండ్రా. అయినా చూడబోతే ఇది బజార్దాన్లాగా ఉంది. రారా, ఫారెన్లో చదువొచ్చింది కదా, బజార్దాన్లాగా ఉంటుంది. కోట్లు వస్తున్నాయి కదా, ఇవేవి నువ్వు పట్టించుకోకు. అమ్మా లడ్డూలు తీసుకురామ్మా, అక్కడే ఉన్నాయి. రండి మిస్టర్ ఏకాంబరం, సరిగ్గా భోజనం టైం కనపడకుండా వెళ్ళిపోయారండి. రండి, వచ్చి జాయిన్ అవ్వండి. రేఖ, నువ్వు అక్కడే ఉండు. బావగారు, ఏమైనా మీకింత విశాలమైన హృదయం ఉండకూడదు. అలా ఉంటే వీళ్ళు మనల్ని ముంచేస్తారు. పశువులు కష్టంలోనే ఉండాలి, కుక్కలు గుమ్మం దగ్గరే ఉండాలి. వాటిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచితే అప్పుడే మనకి మర్యాద. అలా అనకండి బావగారు. ఈ రోజు మనం అంతా కలిసి ఇంత ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం మన ఏకాంబరం మంచి మనసే కదా. అందుకని చెప్పులు తీసుకొని నెత్తి మీద పెట్టుకోగలవా? ఏకా, మేము తిన్న తర్వాత మిగిలిపోయిన ఉంటాయి, అవి తీసుకెళ్లి బయటికెళ్ళి మింగు. తిండి చూస్తే చాలు. చూసావా, ఒక క్రియేటర్ నన్న మర్యాద కూడా లేకుండా ఇద్దరు పదే పదే నన్ను ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పట్టించుకోకండి సార్, వీటన్నిటికీ ఆ దేవుడే సమాధానం చెప్తాడు. క్రియేటర్స్ కోపం రాకూడదు. క్రియేటర్స్ కూడా మనుషులే కదరా, వాళ్ళు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా. సార్ వద్దు సార్, వద్దు సార్, మీరు ఇంకో అవతారం ఎత్తితే ఈ లోకం తట్టుకోలేదు సార్. రిలాక్స్ రిలాక్స్, శాంతి శాంతి. బావగారు, అన్ని వడ్డించుకోండి. శంభులింగం గారు నమస్తే. హాయ్ మిస్టర్ రిషి కుమార్. హలో వెంగళరావు గారు, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏంటి బావగారు, ఈయన మీకు ముందే తెలుసా?
మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మా బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ లో ముఖ్యమైన ఫ్యామిలీ ఈ ఫ్యామిలీయే. ఓకే, చూసావా అన్నయ్య, ఎవరో చెప్పినట్టు ఈ లోకం చాలా చిన్నది. ఎవరో చెప్పలేదండి, మా మామయ్య చెప్పారు. నేనిప్పుడు చెప్పానురా, నాకు జ్ఞాపకం కూడా లేదు. నాకు జ్ఞాపకం ఉందిగా. అదేలారా, నేను చెప్పింది నాకు జ్ఞాపకం లేకుండా నీకెలా జ్ఞాపకం ఉంది? ఏకా మేము ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం, మధ్యలో నీ కూడా వింటరాపా. వేసుకోండి. ఈ మూర్ఖుడు మొరటోడు నన్ను ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారో చూసావా? నా పవర్ నాకు ఈమెయిల్ చేస్తోందిరా వీళ్ళిద్దరిని మటాష్ చేసేయమని. అయ్యో సార్, అది వెంటనే డిలీట్ చేయండి. మీరు బయట వెయిట్ చేస్తే బెటర్ అనుకుంటాను. అలా అంటావా? మీరు రండి ఆఫీసరు, రండి రండి, కూర్చోండి, తినండి. పూజ, హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ అంకుల్. అవును ఋషి సార్, మీరేమిటి ఇలా వచ్చారు? నేను ముఖ్యమైన పని మీద వచ్చాను. అవును, మీరిక్కడ మా అమ్మాయిల్ని వీళ్ళ అబ్బాయిలకి ఇవ్వడానికి సంబంధం మాట్లాడడానికి వచ్చి. ఏమిటి శంభులింగం గారు, వాళ్ళు చెప్పింది నిజమేనా? ఆయన చెప్తున్నారు కదా. ఏయ్, సాంబార్ పోయి. అంటే మీ చెల్లెలు కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి చేయటం లేదా? చెల్లెలు కూతురా? తనెవరు? అలా అడుగుతావేంటి వెంగళరావు? అదే వాషింగ్టన్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉండేవాడే, మిస్టర్ పద్మనాభం. పద్మనాభం రా. పద్మనాభం. ఓ యా యా యా, ఐ నో హిమ్ వెరీ వెల్. ఆ పద్మనాభం ఓ యాక్సిడెంట్ లో చనిపోయారు కదా. ఆ పద్మనాభం కూతురేరా ఈ పూజ, వీళ్ళ చెల్లెలు గారు అమ్మాయి. వాట్? పూజ? దిస్ పూజ వీళ్ళ చెల్లెలు గారు అమ్మాయా? అవును, ఈ అమ్మాయి ఇంత లక్షణంగా ఉంది కదా, అయినప్పటికీ ఎందుకని వేరే సంబంధాలు చూస్తున్నారు? అదేంటంటే అది మేనరికల్లో పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలకి ఏదో లోపం ఉంటుందని. అవునవును, లోపంతో పడతారు కదన్నయ్యా. అవును అవును, అందుకే. గుడ్, యు ఆర్ రియల్లీ సెన్సిబుల్ పర్సన్. అందుకని పెళ్ళిడికొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని మీ పిల్లలకు మాత్రమే పెళ్ళిడి చేయటం అంత మంచిది కాదండి. ఏంటి బ్యాంకు, మా ఇంట్లో ఉన్న అమ్మాయికి ఎప్పుడు ఏం చెయ్యాలన్నది మాకు బాగానే తెలుసు. డియర్ బావగారు, మీరిద్దరూ ఏవి అనుకోనంటే నేను చిన్న విషయం చెప్పనా? అస్సలు మేమేం అనుకోం బావగారు, మీరు చెప్పండి. తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని పెళ్ళిడికొచ్చిన అమ్మాయి మీ ఇంట్లో ఉండగా మా అమ్మాయిల్ని మీ ఇంటికి పంపడం అంత కరెక్ట్ కాదండి. నైస్. అలా పంపించటంలో ఏ సమస్య రాదు. బావగారు, ముందు మీ మేనగోడలకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, ఆ తర్వాత మన పిల్లల పెళ్లిళ్ళు చేయొచ్చు. ఉన్నట్టుండి పెళ్లి చేయటం అంటే ఎలాగండి? మంచి కుర్రాడు దొరకాలి కదా. ఓ నో, వాట్ ఆర్ యు టాకింగ్? మీరు తలుచుకుంటే అది ఎంత పని. ఇప్పుడు మా పిల్లలకి పెళ్లిళ్ళు చేయటం కోసం మేము అమెరికా నుంచి వచ్చాం. మీలాంటి చక్కటి ఫ్యామిలీ దొరకలేదా ఏంటి? మాకు ఎలాంటి తొందర లేదు. పూజ కోసం మనందరం కలిసి ఓ మంచి అబ్బాయిని వెతుకుదాం. ఏమంటారు? అది కాదు. సైలెన్స్. మా సార్కి ఎదురు చెప్పకండి, ఎందుకంటే ఆయన టెన్షన్ పడితే ఈ పెళ్లిలో క్యాన్సిల్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకేం మాట్లాడకుండా ఆయన చెప్పింది చేయండి. ఏంటి ఓ 20 మూటలు తగ్గాయి? ఓ లోపల మెక్కుతున్నారు కదా. పర్సనల్గా మాట్లాడాలి సార్, ప్లీజ్. ఏంట్రా టచ్ చేసి మాట్లాడుతున్నావు? గేదెలను టచ్ చేసిన చేత్తో నన్ను టచ్ చేస్తావా? నేనెవరో తెలుసా? ఇంతకు ముందు. ఇప్పుడు ఏకానంద. నాలో ఎన్నో అద్భుతమైన శక్తులు దాచుకుని ఏం చెయ్యాలో తెలియక తిరుగుతున్నాన్రా. నాకన్నీ తెలుసు. అయ్యో, మీకు ఏమీ తెలియదండి. నాకా ఏమీ తెలీదంటావు? నేను తలుచుకున్నానంటే నా అద్భుతమైన పవర్స్ ను ఉపయోగించి నీ కళ్ళ ముందే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగలనరా. చూస్తావా? ఇది వట్టి టైలరే. మెయిన్ పిక్చర్ చూస్తావా? చూడరా, నీ వల్ల అసలు ఏం కాదురా. మగ మూర్ఖుడిగా ఉన్నవే. కొత్త ప్రపంచం కనిపెడతావా? లాయ్ కొట్టాననుకో, కోడకి పీడకలా అంటికిపోతావు. పీడక ఏంటి? స్క్రిప్ట్ లో లేని డైలాగులు మాట్లాడుతుంది. ఇంకొకసారి స్క్రిప్ట్ క్యారెక్టర్ బాగా కొడతా. ఆ సత్తిపండు మీ అక్క కొడుక? నా స్క్రిప్ట్ ప్రకారం వాడు సత్తిపండు కాదు, శివ. ఇది స్క్రిప్ట్ లో ఉందా? లేదు. శివ వాడెవడు? వాడి హిస్టరీ ఏంటి అంత నాకు కదా తెలుసు. సార్, వాడి హిస్టరీ జాగ్రఫీ ఏమిటో నాకు కొంచెం చెబుతారా? సార్, బాధపడకండి. లైఫ్లో ఇవన్నీ సహజమే సార్. ఇవన్నీ సీరియస్గా తీసుకోకూడదు. మామయ్య,
ఇక్కడ కూర్చున్నారేంటి? లోపల వాషింగ్టన్ వెంగళరావు పిలుస్తున్నారు. ఆపరా, నీ గురించి అందా చెప్పేశాను. ఎవరు నన్ను పిలిచారు? వాష్ బేసిన్ వెంగళరావా? ఆ చీకుల చిన్నారావా? కూడా గంగిరెద్దులో ఒకటి తిరుగుతోంది, దాని పేరేమిటి? లక్ష్మి. అది నన్ను పిలవలేదా? ఏమైంది మాయా? ఎవర్రా మామ? మీరే. నేను నీకు మామనా? నేను క్రియేటర్నా? నేను అపరిచితున్నా? నేను రోబోనా? నేను చంద్రముఖినా? ఒరే ఈ రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టా. వాడు అబద్ధం చెప్పని చెప్పి మీరు అంత కూడా మారిపోకండి. కానీ మారక తప్పదురా. వీడు చేసిన ఘోరాలకి నేను ఆ ఇద్దరు ముద్దులకే సమాధానం చెప్పుకోవాలరా. కొడక వెంటనే ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నేనే నీ పీక పిసికి చంపేస్తాను రా. ఇప్పుడు ఏం జరిగింది మామయ్య? మావనా? మళ్ళీ మావంటావా? నేను నీకు మావనా? నేను నీకు మావనా? నేను నీకు మావనా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు కదా. బ్లడ్ వస్తుంది చూసావా? అలాగా? ఇది రాలేదే. ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుందిరా. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఆ బండ వాళ్ళు మీ పీక పిసికేస్తారు సార్. సార్ ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఒకటి గాలి వస్తుంది సార్. అందరూ నన్ను మోసం చేస్తున్నారు. ఎడకండి ఎడకండి సార్. ఏంటి సార్ ఎక్కువగా ఏడుస్తున్నారే? నీ బనేరు ఎత్తినప్పుడు నీ బాడీ చెమట కప్పు నేను తట్టుకోలేకపోయాను. చివరిసారిగా ఎప్పుడు స్నానం చేశాను? ఎక్స్పైర్ అయిపోయిన బాడీతో తిరుగుతున్నావు కదరా. సగం ఆస్తి పోతుందని తెలుసు, మరి దీన్ని కట్టుకోవడానికి ఎవరు మాత్రం ముందుకొస్తారన్నయ్య? దానికి పెళ్లి చేయకపోతే వీళ్ళు ఒప్పుకునేలా లేరు. మనం కష్టపడిందంతా